హాయ్ హలో నమస్తే. తెలుగు పోస్ట్ అనే ఒక వెబ్సైట్లో ఆరోగ్యశ్రీ ఇక లేనట్టేనా, నిధులు లేక భరించలేక ప్రత్యామ్నాయం వెతుకుతున్నారా అని ఒక ఆర్టికల్ రాశాడు. తెలుగు పోస్ట్ అనేవాది తెలుగుదేశం వాళ్ళకి యాక్చువల్గా అనుకూలమైన ఛానల్ అది. వాళ్ళు రాశారంటే యాక్చువల్గా కొద్దిగా మనం అంటే తెలుగుదేశం వాళ్ళు ఆరోగ్యశ్రీ లేనట్టే అని తెలుగుదేశం అనుకూలమైన తెలుగు పోస్ట్ అనేటువంటి వెబ్సైట్లో పెట్టారంటే దీంట్లో ఎంతో కొంత సీరియస్ ఉంటుంది అని నమ్మి నేను ఇది మీకు చదువుతున్నా. మీరు అది చదువుతున్నాను వినండి ఒకసారి వాళ్ళు ఏం రాశారో. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ పథకానికి కొత్త ప్రభుత్వం మంగళం పాడుతున్నట్లు కనిపిస్తుంది. ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులకు వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి రావడంతో ప్రభుత్వం కొత్త మార్గం ఎంచుకునే దిశలో ప్రయత్నానికి ప్రారంభించింది. అసలే ఖజానా ఖాళీగా ఉందని చంద్రబాబు పదే పదే చెప్తున్నారు. ఇచ్చిన హామీలని అమలు చేసేది ఎలా అని ప్రజల్ని ఆయన తిరిగి ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు కారణంగా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొనాల్సి వస్తుందని ఆయన ఆవేదన చెందుతున్నారు. అది ఎలక్షన్ ముందుకు కూడా తెలుసు ఆయన. గత ప్రభుత్వం ఎన్ని అప్పులు చేశారని ఎలక్షన్ ముందుకు తెలియదా? ప్రామిస్ ఇచ్చే ముందు తెలియదా? రైట్, ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టేటప్పుడు తెలియదా గత ప్రభుత్వం ఎన్ని అప్పులు చేశారని? అలా 5 సంవత్సరాల నుంచి వాళ్ళే చెప్తున్నారు కదా, 15 లక్షలు చేశారు, 20 లక్షలు చేశారని. అయినా సరే ఆ ప్రామిస్ చేశారు. అది ఒక సాకు మాత్రమే తప్పించుకోవడానికి. ఓకే అని ఇప్పటికే అనేక హామీలను అమలుపరచకుండా కొంత కాలయాపన చేసేందుకే ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నారని ఇతను రాశాడు. ఓకే, అనేక పథకాలంట. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఎప్పటి నుంచి అమలు చేస్తారో క్లారిటీ లేదు. అలాగే తల్లికి వందనం ఈ ఏడాది లేనట్లే, వచ్చే ఏడాది నుంచి ఇస్తామని నారా లోకేష్ శాసన మండలిలోనే ప్రకటించారు. దానిపై కొంత క్లారిటీ వచ్చింది. మరి ఈ తల్లికి వందనం వచ్చే ఏడాది అంటే మరి ఈ సంవత్సరం చదువుకునే పిల్లలకి ఏంటి అనేది నాకు తెలియదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి అమ్మఒడి ప్రోగ్రామే పెడతారా, అసలు ఈ సంవత్సరం పిల్లలు చదువుకోవద్దని చెప్తున్నారా అనేది దానికి ఇంతవరకు క్లారిటీ రాలా. అసలు ఈ యొక్క తల్లికి వందనం అనేది వచ్చే ఏడాది నుంచి పెడతామంటే ఈ ఏడాది ఏంటి, ఆల్టర్నేటివ్ ఏంటి అనేది చెప్పలేదు. అసలు ఏడాది మొత్తం స్కూల్స్ మూసేయండి. మరి అప్పుడు స్కూల్స్ మూసేస్తే పోయింది కదా. ఈ ఒక్క ఏడాది స్కూల్స్ అన్ని మూసేసి వచ్చే ఏడాది నుంచి పెడదాం స్కూల్స్. అదే వాళ్ళ ఉద్దేశం ఏమో, వారి క్లారిటీ లేదు. ఇక మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారో క్లారిటీ లేదు. 18 ఏళ్ళు దాటిన మహిళలకి 1500 రూపాయలు అనేది ఇంతవరకు అసలు అమలు చేస్తారో లేదో కూడా తెలియదు. 50 ఏళ్ళకి బీసీలకి పింఛన్ ఇస్తానన్న హామీ ఇప్పట్లో అమలు పరిచేందుకు ఏమాత్రం కనిపించట్లా. 50 ఏళ్ళకి బీసీలకి ఇచ్చేటువంటి హామీ అసలుకి పాసిబిలిటీ కనిపించట్లేదట. ప్రస్తుతానికి వృద్ధులకు 4000 రూపాయలు, వికలాంగులకి 6000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. ఆ ఒక్క స్కీమ్ మాత్రమే ఇస్తున్నారు ప్రస్తుతానికి. అది కూడా నేను ఒక వీడియో పెట్టాను. నేను ఒక ముసలాంని ఎత్తుకొని పోతున్నారు అంటే ఇంటికి వెళ్ళి ఇస్తామన్నది అది కూడా పోయింది. 4000 రూపాయలు ఇంటి డోర్ డెలివరీ అన్నారు కదా, ఆ డోర్ డెలివరీ కూడా ఎక్కడో గ్రామీణ రూరల్ ప్రాంతాల్లో ఇవ్వట్లా, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ముసలాళ్ళని. దీంతోపాటు ఆగస్టు 15వ తేదీ నాటికన్నా అన్న క్యాంటీన్ ప్రారంభిస్తామని చెప్పారు. అన్న క్యాంటీన్ మాత్రం ప్రారంభిస్తారట. అంతే తప్ప మరి ఇక ఏ హామీ కూడా నెరవేర్చేందుకు కాసులు లేవని అధికార వర్గాల నుంచి వినిపిస్తున్నమాట. అన్న క్యాంటీను వృద్ధులకి, వికలాంగులకి ఇచ్చే ఇవి తప్ప అసలు ఎవరికి డబ్బులు లేవట. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన ఒక్క హామీను అమలు చేసిన ఖజానాపై భారం పడుతుందని, అది ఇబ్బందికరంగా మారుతుందని ఆందోళనలో అధికార పార్టీ వర్గాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రజల్ని పరిస్థితి అర్థం చేసుకోవాలని పార్టీ నేతలు ప్రజల్ని తిరిగి అడుగుతున్నారట, మా పరిస్థితి అర్థం చేసుకోండి అని. మరి ఆ ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పుండాల్సింది కదా ఇది. ప్రజలు మీరు మమ్మల్ని అర్థం చేసుకొని మేమైతే ఇవేమి ఇవ్వలేము, జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశాడు, ₹1 కూడా లేవు, ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకుని ఓటేయండి అని మీరు అడగలేదు కదా. ప్రజలు మీరు అడిగింది ఏంటి, గంభీరం పోయారు. బడాయి మాటలు చెప్పారు కదా, మేము అసలు అది ఇస్తాం, ఇది చేస్తాం, అది ఇస్తాం అని చెప్తే ఆశపడి ఓట్లు వేసారు. ఓట్లు వేసిన తర్వాత అర్థం చేసుకోరా అంటే ఫ్రీ భోజనాలని చెప్పి అందరి బంతి భోజనానికి పిలిపించి అక్కడికి వచ్చినాక మీరు అర్థం చేసుకోండి, కడుపు కాల్చుకోండి, ఎవడు కాల్చుకోడు, తిట్టుకుంటూనే పోతారు 100%
దీంతో ప్రజలను పరిస్థితి అర్థం చేసుకోవాలని పార్టీ నేతలు కోరుతారు. సంక్షేమ పథకాల అమలు పరిస్థితి అభివృద్ధి పనులు పడకేస్తాయి. తిరిగి జగన్ ప్రభుత్వం మాదిరిగానే విమర్శలు ఎదుర్కోవాల్సడానికి వస్తుందని భయపడుతున్నారు. ఎస్, మీరు చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద అసలు నాకు తెలిసిన వరకు ఆయన మీద ఏమి లేవు. పార్టీ పరంగా మమ్మల్ని కలవలేదు, మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, కార్యకర్తలను పట్టించుకోలేదని ఇదంతా గోల. మా సంపాదించుకోవడానికి అవకాశం లేదు, అవినీతి చేయడానికి అవకాశం లేదు, కంట్రోల్ చేసేసాడు అవినీతిని అని సంపాదించుకోవడానికి వచ్చినటువంటి కొద్ది గొప్ప కార్యకర్తలు చేసే గొడవ తప్ప ఇంకేముంది జగన్మోహన్ రెడ్డి మీద? ఆయన అన్ని స్కీములు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ మీద అది కాదు వచ్చేది, ప్రజల్లో తిరుగుబాటు వచ్చేది మీ మీద ఇవన్నీ చేయకపోతే. ఇప్పుడు విషయం ఏంటంటే ఆరోగ్యశ్రీకి సంబంధించి బీమా విధానంలోకి తీసుకెళ్తారట. ఇప్పుడు తాజాగా ఆరోగ్యశ్రీ పథకానికి, ఇది జాగ్రత్తగా విని, దీనికోసం వీడియో పెడతాము. ఇప్పుడు తాజాగా ఆరోగ్యశ్రీ పథకానికి కూడా మంగళం పాడే పరిస్థితి వచ్చింది. ఆరోగ్యశ్రీ సేవలు బీమా విధానంలోకి మార్చేలా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. బీమా విధానంలోకి మారుస్తారట. ఈ విధానం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గుతుందని భావిస్తున్నారట. మరి ఎవరు ఇచ్చారు ఆ సలహా నాకైతే తెలియదు. ఎట్లా తగ్గిద్దో నాకైతే తెలియదు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలతో ఆ శాఖ ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ CEO లక్ష్మీ చిన్న సచివాలయంలో ప్రభుత్వ ప్రైవేటు బీమా సంస్థల ప్రతినిధులతో సమావేశమై అంటే యాక్షన్లోకి దిగారు వాళ్ళు. అంటే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ CEO లక్ష్మీ అనే ఆమె, అదేవిధంగా సత్యకుమార్ యాదవ్ ప్రధాన శాఖ కార్యదర్శి కృష్ణబాబు, వీళ్ళిద్దరూ ఆల్రెడీ బీమా సంస్థలతో మీటింగ్ కూడా పెట్టారట. వీరి అభిప్రాయాన్ని సేకరించి చంద్రబాబు చెప్పబోతున్నారట. గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున బకాయిలను కార్పొరేట్ ఆసుపత్రులకు పెండింగ్లో పెట్టారంటున్నారు. కానీ వైసీపీ మాత్రం ఆరోగ్యశ్రీని ఎత్తివేసే కుట్ర జరుగుతుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరి చివరికి ఎలాంటి పరిస్థితులు దారితీస్తాయో చూద్దాము అని రాశాడు. ఎలాంటి పరిస్థితులు ఏంది? ప్రజలు తిరుగుబాటు చేస్తారండి మిమ్మల్ని. ఆరోగ్యశ్రీ ఎత్తేస్తే నార్మల్ అనమాట, కామన్ అనుకుంటున్నారా? అయినా అసలు బీమా అనేటువంటి సలహా ఇచ్చింది ఎవరో నాకు తెలియదు. ఒక బీమా అనేది 25 లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు 25 lakhsకి ఇస్తా అన్నాడు ఆరోగ్యశ్రీ. 25 lakhs కవరేజ్ తోటి ఒక ప్రైవేట్ కానీ ప్రైవేట్ వదిలేండి, LICనే తీసుకుందాం. ఒక LICలోనే 25 లక్షల బీమా ప్రీమియం రావాలంటే మినిమం యాన్యువల్ ఒక 10,000 ఉండిద్దిగా, ప్రయాణం ఒక 10,000 కట్టాలిగా ఒక ఫ్యామిలీ. ఇండివిజువల్గా ఎంత కరెక్ట్గా తెలియదు కానీ నాకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని మీరు LIC ఇవ్వరనుకుంటా. హెల్త్ ఇన్సూరెన్స్ మరి LICలో ఉందో లేదో నాకైతే తెలియదు. బట్ మన వేరే బీమాలు తీసుకోండి అండి, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, ICICI ప్రుడెన్షియల్ వాళ్ళది కానీ, HDFC హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, HDFC కాంబోర్డ్ ఏదో ఒకటి ఉంది. ఓకే సరే, ఏదైనా ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయనుకోండి, మినిమం 25 lakhs అంటే కవరేజ్కి ఒక మినిమం 10,000 కట్టాలిగా ప్రయాణం. ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్న వాళ్ళు 4 కోట్ల మంది ఉన్నారు. 4,25 lakhs మందికి ఏమో కవరేజ్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 4,25 crores, 4,25 lakhs కవరేజ్ ఇస్తున్నారు. అంటే ఒక ఫ్యామిలీలో యావరేజ్ మీద 4 వేసుకున్నా సరే కోటి కార్డులు ఉన్నాయి. 1,00,00,000 మందికి మీరు కార్డుకి కవరేజ్ ఇవ్వాలి. ఫ్యామిలీకి 1,00,00,000 ఫ్యామిలీకి కవరేజ్ ఇవ్వాలంటే పర్ ఫ్యామిలీ మీరు 10,000 వేసుకున్నా సరే ప్రయాణము 10,000 కోట్ల రూపాయలు అవుతాయి. 10,000 కోట్ల రూపాయలు మీ బీమా వాడికి ఇస్తే కానీ వాడు చేయడు. 4,25 మంది కవరేజ్లోకి తీసుకోవాలి ప్రభుత్వ బీమా సంస్థ. 4,25 లక్షల మంది కవరేజ్ ఇవ్వాలంటే నువ్వు 10,000 కోట్ల రూపాయలు. ఆరోగ్యశ్రీ ఎంత కట్టింది? 4,000 కోట్లు అవుతున్నాయి. ప్రయాణం 4,000 కోట్లు అండి. సంవత్సరానికి 4,000 కోట్లు అవుతాయి అంతే ఆరోగ్యశ్రీకి. అది కూడా మీరు ఈ ఫేక్ బిల్స్ ఇవన్నీ కొన్ని హాస్పిటల్ చేసే క్రైమ్ని మీరు కంట్రోల్ చేస్తే 2,500 నుంచి 3,000 కోట్ల రూపాయలది అయిపోయింది. అది మీరు ఈ ఫేక్ బిల్స్ని కంట్రోల్ చేస్తే ప్రైవేట్ హాస్పిటల్ చేసేవి 3,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు 3,000 కోట్ల రూపాయలతో మోరోవర్ ప్రభుత్వ బీమా సంస్థలు, ప్రైవేట్ బీమా సంస్థలు ఇచ్చేవి COVID-19 క్యాన్సర్, హార్ట్ డిసీజు, డయాబెటీసు, క్యాటరాక్ట్, హై బ్లడ్ ప్రెషరు, ఆస్తమా, థైరాయిడ్ డిజార్డర్స్ ఇట్లాంటివి మాత్రమే వాళ్ళు బీమాలోకి సంస్థలోకి తీసుకుంటారు. మిగతా రోగాలు ఏమి రావు.
జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన 25 లక్షల కవరేజీ దేశం మొత్తం మీద కొన్ని ప్రధాన పట్టణాల్లో ఇచ్చినటువంటి వాటికి 2434 రోగాలు కవర్ అవుతాయి. 2434 కవర్ అవుతాయి. అన్ని రోగాలు కవర్ అవుతాయి. మరి ప్రైవేట్ బీమా సంస్థలు ఇస్తాయి ఈ రోగాలన్నీ? ఇవ్వవు. సరే, అదే చెప్తున్నా, ప్రభుత్వం కరెక్ట్గా చేస్తే ఒక 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయలతో ఆరోగ్యశ్రీ అయిపోయింది. ఈ 3,400 కోట్ల రూపాయలతో 2,434 రోగాలకి, రైట్, ఫ్యామిలీ మొత్తానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఏజ్. అగైన్ ప్రైవేట్ బీమా సంస్థలు ముసలోళ్ళకి ఇవ్వరు కదా, కవరేజ్ ఇవ్వడు కదా. రేపు చచ్చిపోతా అన్నప్పుడు ప్రైవేట్ బీమా సంస్థలు కవరేజ్ ఇవ్వదు. బట్ ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్ ఇచ్చేస్తున్నారు కదా ఆరోగ్యశ్రీ కార్డు. అసలు ఎలాగా ఒక ప్రభుత్వ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ హెల్త్ స్కీమ్ అనేది ప్రైవేట్ స్కీమ్తో రీప్లేస్ చేద్దాం అనే ఆలోచన మీకు ఎవరిచ్చారు నాకైతే తెలియదు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అసలు గవర్నమెంట్ ఉందే సేవా సంస్థలు చేయడానికి, ప్రైవేట్ సంస్థ ఉంది వ్యాపారాలు చేయడానికి, ప్రైవేట్ సంస్థలు ఉంది లాభాలు సంపాదించడానికి, ప్రభుత్వం అనేది లాభాలు కాదు నష్టపోయి ప్రజలకు సేవ చేయడానికి. హౌ డు యూ రీప్లేస్ గవర్నమెంట్ స్కీమ్ విత్ ద ప్రైవేట్ పీపుల్? ఐ డోంట్ నో. ఓకే, సరే, మీరు ప్రయత్నాలు చేయండి. బట్ ఐఎమ్ సేయింగ్ దాట్ ఇంకొకటి ఏంటంటే, నారాయణ గారు ఒకటి చూశాను, అమరావతిలో 7 సిటీలు రాబోతున్నాయని రాశారు. 8 సిటీలు 7 సిటీలు రాబోతున్నాయట అమరావతిలో. ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి, వాళ్ళకి డబ్బులు లేవంటే అక్కడ 7 సిటీలు మీకు కట్టొద్దంటల్లా. కట్టందులో ప్రజలు ముఖ్యమా పట్టణాలు ముఖ్యమా అంటే, ప్రజలు తర్వాత పట్టణాలు, ముందు ప్రజలు తర్వాత పట్టణాలు, ముందు ప్రాణాలు ఆ తర్వాతే భవంతులు నిర్మాణాలు. ముందు ప్రాణాలు కాపాడండి, తర్వాత బిల్డింగ్లు కట్టండి. ముందు ప్రజలను కాపాడండి, తర్వాత అమరావతిని కాపాడండి. బట్ మీరు రివర్స్ చేస్తున్నారు. 7 సిటీలు కడతాము, 7 అమరావతిలు కడతాము, పెద్ద సింగపూర్ సిటీ కడతాము, ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు, మీ సాగు మీరు రావండి అన్నట్టుగా మాట్లాడటం కరెక్ట్ కాదు. అది నా ఉద్దేశం. ఓకే, మరి ఇతను రాసింది కరెక్టో లేదో తెలియదు. మరి ఆల్రెడీ వాళ్ళు బీమా సంస్థలతో మాటలు మొదలెట్టారని చెప్తున్నారు. ఓకే, చూద్దాం ఏం జరిగింది. థ్యాంక్ యూ.